అండ్ కేఎస్ రామారావు గారితో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, కలిసి పనిచేశారు. మై బెస్ట్, నాకు చాలా మంచి ఫ్రెండ్ అని విన్నాము, మంచిగా అన్ని చర్చించుకుంటారని విన్నాము. ఆయనతో మీకున్నటువంటి అనుబంధం అంటే ఏం చెప్తారు? ఆయన అనుబంధం అంటే ఈజ్ లైక్ మై బ్రదర్ లాగా ఉంటారు. గొప్పవారు, అంత గొప్పవారు. అన్ని చిరంజీవిని మెగాస్టార్ని చేసిన వ్యక్తి. నాకు రామారావు గారు నాకు చిరంజీవితో ఫోటో ఇచ్చండి, ఇంటికి తీసుకెళ్ళండి అంటే, నువ్వు రాసిన సినిమాలో ఆయన యాక్ట్ చేస్తే అప్పుడు నువ్వు పక్కనే ఉంటావు, ఇంక నీకు ఫోటోలు ఎందుకు అన్నాడు ఆయన. నేను ఐ వాజ్ షాక్డ్, ఇదేంట్రా ఇలా అన్నాడు అని చెప్పి. అయితే నేను జర్నీ చేసి ఒక సినిమా రాయడం జరిగింది. ఇప్పుడు దానికి ఏదైనా అవకాశం ఉంది. మరి రీసెంట్గా నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ మనం కలుద్దాము. చాలా గౌరవం ఇస్తారు ఆయన. ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఆయన మీద ఆటోబయోగ్రఫీ కూడా రాద్దామని నేను రెడీ అయిపోయాను. అది చెప్తే ఆయన సరే అని చెప్పింది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి కేఎస్ రామారావు గారు అంటే మొత్తం ఇండస్ట్రీ అంతా వస్తుంది. ఆయన ఎట్లాంటి పిక్చర్స్ తీశాడు, అన్ని బ్లాక్ బస్టర్స్. చిరంజీవితో కానీ తీసినవి, వెంకటేష్తో ఉంది, తర్వాత చంటి, తర్వాత నాగార్జునతో క్రిమినల్ చాలా పిక్చర్స్ తీశారు. నేనైతే బాగా ఇష్టపడతాను. ఇంటికి పిలిచి ఇంట్లో కూర్చొని స్టూడియోలో కూర్చొని వదిలిపెట్టకుండా తిప్పుకుంటూ చేస్తే మరి ఎందుకో కుదరలేదు. ఏమైనా ఫ్యూచర్లో కుదురుతుందేమో ఆలోచించాలి. ఓకే. అండ్ చదలవాడ శ్రీనివాసరావు గారు కూడా, ఆయన ఈజ్ అ గ్రేట్ పర్సన్ అండి. ఆయన చాలా పెద్ద పర్సన్. ఆయన గురించి మనం ఏం ఆయనే నాకు మొట్టమొదటి సినిమాల్లో అవకాశం ఇచ్చింది. ఆయన లవ్ ఈజ్ బ్లైండ్ అని ఒక పిక్చర్ రాశాను. ఆ పిక్చర్ సుమారుగా షూట్ చేశాం, జమ్మూ కాశ్మీర్ పంపించారు. అక్కడ నేను 15 రోజులు ఉన్నాను. చాలా అందరినీ గౌరవిస్తారండి, అందరినీ ప్రేమిస్తారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళని లేదు, అందరికీ. మీకు ఇండస్ట్రీలో డబ్బు ఇవ్వకుండా చేసి వెళ్ళేవి చాలా ఉంటాయి అట్లాంటివి. కానీ ఆయన ఏ పని చేయించుకున్నా మనకి డబ్బు ఇచ్చి చేయించుకుంటారు. ముందే డబ్బు కూడా ఇస్తారు. నాకు చాలాసార్లు నేను చేసిన వర్క్ అంతటికీ నాకు పేమెంట్ చేశారు. ఆయన్ని బట్టి మాకేమవుతుందంటే నాకు నమ్మకం, ఇండస్ట్రీలో అంత గొప్పవాళ్ళు, అంత పెద్దవాళ్ళు ఉన్నారు. అట్లా ఏం లేదు, మన కంటెంట్ ఉంటే తప్పనిసరిగా మన వాళ్ళు గౌరవిస్తారు అనేది నాకు ఉంది. చదలవాడ శ్రీనివాసరావు గారు ఈజ్ అ వెరీ వెరీ గ్రేట్ పర్సన్, గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో నాకు మంచి జర్నీ ఉందండి. ఈ సందర్భంగా ఆయన మీరు గుర్తు చేసినందుకు థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు దట్ పర్సన్. నిన్ననే వాళ్ళ అబ్బాయి పిక్చర్ ఒకటి ధీరా అని లాంచ్ చేశారు, ఈవెంట్ లాంచ్ అయింది. దానికి నేను వెళ్ళాను దస్పల హోటల్లో. మాకు అయితే ఆయన్ని నిజానికైతే గాడ్ ఫాదర్ లాగా అనుకోవచ్చు.